నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇలా బరాబర్ ముచ్చట్లోకి ఒక మంచి గెస్ట్ ధూమ్ధామ్ లీడర్ను పట్టుకొని వచ్చిన. ఆమె ఎవరో కాదు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మేడం. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే దొరబాబు గారు. బాగున్నారా మేడం? బాగున్నాను, థ్యాంక్ యూ. ఓడిపోయిన తర్వాత అంటే ఒక తీర్పు వచ్చిన తర్వాత కేసీఆర్ లాగా గొంగిడి సునీత మేడం ఓటమిని ఒప్పుకుంటలేదు, అందుకని చెప్పేసి ప్రజలలో కనబడతలేదు అని చెప్పేసి ఒక ప్రధానమైన విమర్శ ఉంది. ఓటమిని తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. 2 సార్లు నాకు ప్రజలు విజయాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి నేను నా బాధ్యతగా నేను పనిచేసినాను. ఇప్పుడు ప్రజలు కొద్ది రోజులు నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. సో ఐఎమ్ టేకింగ్ రెస్ట్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకొక మాట క్లియర్గా చెప్పాలంటే, పార్టీలో నాయకురాలిగా పార్టీ యొక్క కార్యక్రమాలు ఎప్పటికీ కొనసాగించవలసిందే. దానికి నేను కట్టుబడి ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నాను. రెండోది, ప్రజలు ప్రజాప్రతినిధిగా నన్ను ఈసారి వద్దన్నారు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. అంటే ప్రజాపతి పాత్ర వేరు, పార్టీ నాయకురాలుగా పాత్ర వేరు. సో పార్టీ నాయకురాలుగా కొనసాగుతున్నాను, ప్రజాప్రతినిధిగా డిస్కంటిన్యూ అయినాను. ఓకే. అంటే 2001 నుంచి ఉద్యమం తర్వాత జెడ్పీటీసీ ఇట్లా ఎమ్మెల్యే వరకు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే వరకు చేసినారు. అయితే ఎంత మెజార్టీతో గెలిచినారో అంతే మెజార్టీతోని ఒక వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. అంటే కారణాలు ఏమై ఉంటాయి అంటే మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నారు? డెఫినెట్గా 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నా వెంట ఉన్న క్యాడర్ కూడా కొంత అప్సెట్ అయ్యే విషయాలు ఉంటాయి. అంటే వాళ్ళు అనుకున్నట్టుగా పని జరగకపోవడం, అట్లాంటప్పుడు కొంత డిసప్పాయింట్ అవుతారు. నేను మేడంతో ఇన్ని రోజులు పనిచేసినాను, గొంగిడి సునీత గారు నాకు ఈ పని చేసి పెట్టలేదని కొంత నా ఎంపడి ఉన్న వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉంటారు. అది కొంత కారణమై ఉంటుంది. అది 5% ఆర్ 10% ఆ రేంజ్లో ఉంటుంది. మిగతాది ఇప్పుడు చూస్తే రాష్ట్రం అంతా కూడా ఏది ఒక మార్పు 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 అనే గాలి కనిపిస్తూ ఉంది, ఆ వాతావరణం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఆలేరులో ఉన్న ప్రజలు కూడా మరి మార్పు కోరుకున్నారో ఏమో. నాకంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా బాగా పనిచేసేవాళ్ళు ఉన్నారు, మాకు ఇంకా బాగా జరుగుతుందని అనుకున్నారో ఏమో. పైగా నేను 2001 నుంచి అక్కడే ఉంటున్నాను. సో 22 ఏళ్ళు నన్ను చూసి 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 బోర్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి. బహుశా అట్లా కూడా మార్పు కోరుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. మీ ఓటమికి కారణం అంటే మీ వైఫల్యాలా, లేకపోతే దీనికి కారణం కేసీఆర్ గారు? కేసీఆర్ గారికి ఆకాంక్ష మాత్రమే ఉంటుంది, ఒక కళ ఉంటుంది, దాన్ని సాకారం చేసుకోవడానికి వారు అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. వారికి ఎంతసేపు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే అదే రోడ్లు వేయడము, వంతెనలు కట్టడము, భవనాలు నిర్మాణం చేయడము, అది కాదు. అభివృద్ధి అంటే ఉత్పాదక శక్తి పెరగాలి. అంటే ప్రతి కుటుంబానికి తప్పకుండా ఉపాధి ఉండాలి. ఉపాధి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆర్థికంగా వాళ్ళందరూ కూడా ఎదుగుతారనేది ఒక ఆలోచన. సో నా విషయానికి వస్తే కూడా నా ఆకాంక్ష కూడా అదే. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, ఎన్నో కష్టాలు పడ్డాం, మామూలు కష్టాలు ఏం పడలేదు. ఉద్యమ సమయంలో అనేక మంది పిల్లలు కూడా ఆవేశానికి లోనైపోయి ఆత్మ బలిదానాలు కూడా ఇచ్చినారు. సో ఇన్ని ఆత్మ బలిదానాలు కొన్ని లక్షల మంది కష్టం పడితేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టి తీరాలనే ఒక కసితో పనిచేసినాం, ఒక ఆకాంక్షతో పనిచేసినాం. ఆ కసితో పనిచేస్తున్న నేపథ్యంలో కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరు విషయం. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు చేసేదేం లేదు. ప్రతి ఒక్క గడపకి అందని సంక్షేమ పథకమే లేదు తెలంగాణ రాష్ట్రంలో. వాస్తవమా కదా? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకి సాయం అందిందని నేను ఛాలెంజ్ చేస్తాను. వాళ్ళకి ఏమైపోయిందంటే వచ్చేవాళ్ళు ఇంకేదైనా చేస్తారేమో అని ఆశ ఉన్నదో, ఆలోచన ఉన్నదో అది చేసిండ్రు. అంటే చాలా గొప్ప ఇంటి వాళ్ళకు కూడా, డబ్బులు బాగా ఉన్న ఇంటి వాళ్ళు కూడా కేసీఆర్ని మర్చిపోరు. ఎందుకు మర్చిపోరు అంటే, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇవ్వాల్సి వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఇళ్లల్లో కరెంటు కోతలు ఉండేవి, వ్యవసాయం దగ్గర కరెంటు కోతలు ఉండేవి. ఇళ్లల్లో కరెంటు కోతలు ఉంటే ధనవంతులు కూడా ఇన్వర్టర్లో, జనరేటర్లో, కన్వర్టర్లో పెట్టుకొని ఆ రోజు వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు నడుచుకున్నారు. బట్ ఆ ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు లేకుండా కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇచ్చినారు కదా. సో అంటే నేను అందుకే ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అసలు లబ్ధి పొందని గడిపే లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో లబ్ధి పొందని గడిపే లేదు. సర్కారు సొమ్ము నాకు రూపాయి తెలియదని ఎవరికి అందరూ, అంటే నేను ఎంపీపీగా ఉన్నప్పుడు, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, నేను పార్టీ ప్రతినిధిగా మాకు బై ఎలక్షన్లు వస్తే తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగిన నేను. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మాట వినిపించేది అనమాట, సర్కారు సొమ్ము మాకు రూపాయి తెలియదు అనేటోళ్ళు కొందరు ఉండే. ఇప్పుడు ఒక్క నోటి వెంట కూడా నాకు సర్కారు సొమ్ము తెలియదు అనే వాళ్ళే లేరు. ఇంటింటికి భగీరథ నీళ్ళు, ఇంటింటికి కరెంటు సరఫరా,
గతంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీర్చారు కేసీఆర్ గారు. సో ఆ మార్పు కేసీఆర్ గారు చూపించినారు. ప్రజలు ఇంకా ఎట్లాంటి మార్పు కోరుకున్నారో నాకైతే అర్థం కాలేదు. దానికి మించి కోరుకున్నట్టున్నారు. ఓకే, గత 10 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు. ఎస్, పేరుకే ఆలేర్ ఎమ్మెల్యే కానీ డెవలప్మెంట్ అంతా గుట్టకే అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నవాపేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలానికి సంపూర్ణంగా సాగు జలాలు ఇచ్చిన నేను ఛాలెంజ్గా తీసుకొని ఇచ్చినాను. నేను 2014లో పోటీ చేసినప్పుడు చెప్పిన మాట ఒకటే, ఎందుకంటే కరువును చూసినాం మా ప్రాంతంలో బాగా. ఒకప్పుడు 2003, 2006 ఆ సమయంలో కరువు బాగా వస్తే పశువుల్ని కబైలాలకు తరలించింది నా నియోజకవర్గం. వ్యవసాయం కుంటుపడితే కూడా కొందరు రైతులు ధైర్యంగా పాడి పరిశ్రమను ఎంచుకున్నారు, పాడి రైతులుగా మారినరు. సో పాడి రైతులుగా మారిన రైతులు కూడా కరువు కాటకాలు వచ్చినప్పుడు తట్టుకోలేక పశువులకు నీళ్లు కూడా ఇవ్వలేక దాన ఇవ్వలేక కబైలాలకు పంపుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండే. ఆ సందర్భాన్ని నేను చూసినా కాబట్టి 2014లో నేను పోటీ చేసినప్పుడు చెరువులు కుంటలు దవ్వించుకుందాం, బాగు చేసుకుందాం, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగినాను. స్టడీ చేసిన కాబట్టి. దాని తర్వాత నా అదృష్టం లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదము, మరి ఆ తిరుపతి వెంకన్న ఆశీర్వాదము, మొత్తానికి కేసీఆర్ గారి నోటి వెంట 2014లోనే చివరి దశలో మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని గొప్పగా నేను వినియోగించుకున్నాను. నా దగ్గర 521 చెరువులు బాగు చేయించుకున్నా. 521 చెరువులు బాగు చేయించుకున్నా కాబట్టి ప్రతి వర్షపు చుక్క నీరు నిలుపుకోగలిగినాం కాబట్టి ఈరోజు భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఎదిగినాయి. ఒకటి చెప్తానండి, అభివృద్ధి 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 అంటారు కదా, సరే మిగతా అన్ని కేసీఆర్ గారు చేసి ఉండొచ్చు. నవాపేట రిజర్వాయర్ ద్వారా నీళ్ళు ఇచ్చినా అనే మాట చెప్పినాను. నాకు 8 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో నాకున్న గుండాల మండలం చివరికి ఉంటుంది, అయినా కానీ దానికి నేను నవాపేట రిజర్వాయర్ ద్వారా టోటల్గా అన్ని గ్రామాలలో అన్ని చెర్లలో కూడా నేను నీళ్ళు ఇవ్వగలిగినాను. అదొక మాట. రెండో మాట చాలా చిన్నగా చెప్పాలి, షార్ట్కట్లో చెప్పాలనుకుంటే మేము కంప్లీట్గా నా కాన్స్టిట్యున్సీ ఏది వ్యవసాయం మీద ఆధారపడ్డ కాన్స్టిట్యున్సీ. 2014 యాసంగి పంట మొత్తం 36,000 ఎకరాలు సాగైంది. 2023 యాసంగి పంట 2,16,000 ఎకరాలు సాగైంది. అంటే ఎండాకాలం పంట నేను చెప్పేది. మనకు 2 పంటలు తీస్తాం మనం, వానకాలం పంట, యాసంగి పంట అంటాం. సో మనకి 2014 యాసంగి పంట 26,000 ఎకరాలు సాగైంది. మొన్నటి 23లో యాసంగి పంట 2,16,000 ఎకరాలు సాగైంది. అభివృద్ధి అంటే ఏది కొలమానం అండి? కొలమానం దేనికి అభివృద్ధి అంటే? ఒకటి, చేతి నిండా పని కల్పించగలిగినాం. అది రైతే కాదు, రైతు కూలీలు కూడా ఆధారపడ్డ వాళ్ళు, ట్రాక్టర్లు ఉన్నవాళ్ళు, అనేక రకాలుగా వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళకి ఉపాధి కల్పించినాం కదా. ఇంకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, ఒక 10 చెప్పండి మీరు చేసిన అభివృద్ధి, చెప్పుకోదగ్గవి ఒక 10 షార్ట్లో చెప్పండి. డెఫినెట్గా నా సొంత నిధులతో నేను డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినాను. ఎందుకంటే గవర్నమెంట్ జిల్లాకు ఒకటి డయాలసిస్ కేంద్రం ఇస్తుందని చెప్పాను. సో ఆలేరులో జిల్లాకు ఒకటి అన్నప్పుడు భువనగిరిలో దాన్ని పెట్టే అవకాశం ఉంటుంది. సో నాకు మా దగ్గర ఉన్న డయాలసిస్ పేషెంట్లను తప్పకుండా నేను వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే ఒక్క పేషెంట్కి నెలకు 50,000 ఖర్చు వస్తుంది. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, పేద కుటుంబం వాళ్ళు ఆ స్థాయిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కష్టం వాళ్ళకి. కాబట్టి ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతో ఆలేరులోనే 46 లక్షలు నా చేతి నుంచి పెట్టుకుని, అదేవిధంగా ఒక 10 లక్షల రూపాయలు మన దగ్గర జేఎస్ఆర్ గ్రూప్ అని సన్ సిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు దాతగా నిలిచారు. తర్వాత గుట్ట మీద వ్యాపారస్తులు ఉంటారు, వారు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చారు. సో ఈ డబ్బులతోని నేను అక్కడ ఒక కేంద్రాన్ని, అంటే ఒక బిల్డింగ్ని నిర్మాణం చేయించి భగవాన్ మహావీర్ జైన్ ట్రస్ట్ వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకుని వారి ద్వారా ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా 100కు పైచిలుకు పేషెంట్లకి ఉచితంగా డయాలసిస్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంటే ఒక పేషెంట్కి నెలకు 50,000 రూపాయలు సాయం చేస్తున్నట్టు లెక్క. నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు యాత్మకూరు మండలంలో బునాదిగాని కాలువ అని ఉందండి. ఆ బునాదిగాని కాలువకు మరి చేయిస్తాను నేను మాట ఇచ్చిన, అధికారికంగా చేయలేకపోయినాం. సో పర్సనల్గా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 56 లక్షలు ఖర్చు పెట్టి నేను ఆ కాలువ దవ్వించినాను. ముఖ్యంగా నా సొంత డబ్బులతో. ముఖ్యంగా కేసీఆర్ గారిని నేను ఒప్పించుకోగలిగిన. ఎందుకంటే ఈ బునాదిగాని కాలువ ఓన్లీ మూసీ నీళ్ళు వచ్చే కాలువ. అది దువ్వబట్టి 20 ఏళ్ళు అయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా ఇప్పటి శాసనసభ్యులు గౌరవనీయులు వారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దాని కాంట్రాక్టర్. ఆయన మొదలుపెట్టాడు 20 ఏళ్ల క్రితం. సగం దొవ్వి ఆయన వెళ్ళిపోయినారు. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు పట్టుబట్టి దాన్ని చేయాలని చెప్పినారు. బట్ ఎప్పుడు చూసినా కానీ బీబీ నగర్ మండలంలో మక్తానంతారం దగ్గర స్టార్ట్ అవుతుంది. అది
అది బీబీనగర్ మండల్ భువనగిరి మండల్ దాటుకొని ఆత్మకూరుకు వస్తుంది. భువనగిరి వరకు phase 2 phase 3 అని అంటాం కదా. సో అట్లా నాది రీచ్ 3, రీచ్ 1, రీచ్ 2, రీచ్ 3 ఆత్మకూరు మండల్ రీచ్ 3లో ఉంటుంది. రీచ్ 3లో ఉన్న కాలువ నేను పునరుద్ధరించిన నా సొంత డబ్బులు పెట్టుకొని. ఈ రీచ్ 3లోకి మూసీ కాలువ నీళ్ళు ఎప్పుడు రాలే, అప్పుడు డిజైన్ చేసినారు కానీ ఎప్పుడు రాలే. సో దాన్ని నేను చూపించి కేసీఆర్ గారిని ఒప్పించుకొని గోదావరి జలాలు ఏవైతే కాళేశ్వరం నీళ్ళు వస్తూ ఉన్నాయో ఆ కాళేశ్వరం నీళ్లను తప్పకుండా ఈ రీచ్ 3లోకి వచ్చే విధంగా నేను మళ్ళీ డిజైన్ చేయించుకొని సార్ని ఒప్పించుకొని మంజూరు చేయించుకున్నా. అది నా విజయం అని చెప్పి నేను చెప్పుకోగలుగుతాను. మూడోది బొమ్మల రామారం మండలం HMDA పరిధిలోకి వస్తుంది. ఒకసారి 15 కోట్లు, ఒకసారి 5 కోట్లు, రీసెంట్గా 20 కోట్లు. ఇన్ని కోట్లతోని ఆ బొమ్మల రామారం మండలంలో ఎక్కువగా క్రషర్స్ ఉంటాయి. వాటి వల్ల రోడ్లు బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో వెంటనే అక్కడ బీటీ రోడ్లు వేయించి టోటల్గా అభివృద్ధికి HMDA ఫండ్స్ ఒక మండలానికి ఒక 40 కోట్ల రూపాయలు వచ్చినాయంటే అది మామూలు విషయం కాదు కదా. సో ఆ విధంగా బొమ్మల రామారం మండలాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం. తుర్కపల్లి మండలంలో కూడా TSIACకి ఒక 138 ఎకరాలు సేకరించి వారికి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఇండస్ట్రియల్ పార్క్ కూడా అక్కడ రాబోతూ ఉంది. సో ఆ ప్రయత్నం నాదే కదా, సంపూర్ణంగా ఆ ప్రయత్నం నాదే. సో అడుగడుగునా ప్రతి మండలంలో ఏదో ఒకటి చేయాలనే తపనతోని పనిచేసినాము. అంటే ఇంకా కూడా అవకాశం ఉంటే ఇప్పుడు టూరిజం హబ్ అని ఒకటి మేము ఆల్రెడీ DPR కూడా తయారు చేసి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వారు దాన్ని టేకప్ చేస్తూ ఉన్నారు. యారుగుట్ట మండలంలోనే 58 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అధికారికంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అనేక ప్రణాళికలు ఉన్నాయి. రాజపేటలో కూడా వొకేషనల్ కాలేజ్ కోసం బిల్డింగ్ సిద్ధంగా ఉంది. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసేవాళ్ళం. సరే ప్రజలకి మా సేవ అందే అవకాశం కూడా ఉండాలి కదా. సో ఆ విధంగా ప్రతి మండలాల్లో అన్ని కోణాల్లో అన్ని రంగాలలో కూడా ఆలేరును అభివృద్ధి చేయడానికి నేను స్వయంగా కష్టపడ్డాను, కృషి చేసినాను. ముఖ్యంగా మా ప్రాంతం కరువు పీడిత ప్రాంతం అని చెప్పాను. తొండలు కూడా గుడ్లు పెట్టని గుట్టలు కూడా ఒకప్పుడు 20,000 ఎకరం 40,000 ఎకరం అమ్మే గుట్టలు 50 లక్షలకు ఎకరం 60 లక్షలకు ఎకరం పోతుంది అంటే ఇక అభివృద్ధి గురించి ఏం చెప్తామండి. అది కేసీఆర్ గారి పుణ్యమే కదా. ఎప్పుడైతే యారుగుట్ట దేవాలయాన్ని గొప్పగా నిర్మాణం చేయించినారో, పునర్నిర్మాణం చేయించినారో అప్పటి నుంచి బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది అక్కడ. వీటితో పాటు ఈ అభివృద్ధితో పాటు అభివృద్ధి అంతా మీరు చూసుకుంటుంటే మీ భర్త మహేందర్ రెడ్డి గారు భూములను కబ్జాలు పెట్టడం, తర్వాత గుట్టలను కొలగొట్టడం, 100 ఎకరాలు కోట్ల సంపాదన, ఫామ్ హౌజులు, ఈ ప్రయత్నం మీద మహేందర్ రెడ్డి గారు ఉండేవారని మీకు ఇన్ఫర్మేషన్ రాంగ్ వచ్చింది. ఈ పని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాయని చేసిండు. మీరు చెప్తున్న పనులన్నీ కూడా అంటే మీ మీద నేను చెప్తున్నా కదా, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు చేశారు. నా గురించి నేను చెప్పుకోవాలంటే, నా భర్త గురించి నేను చెప్పుకోవాలంటే, నీతికి నిజాయితీకి మారు పేరు గోంగిడి సునీత అండ్ మహేందర్ రెడ్డి. ఇంత గట్టిగా చెప్తున్నాను, నా వాయిస్ ఇంత గట్టిగా రేజ్ చేసి చెప్తున్నా. అదే చెప్తున్నా, మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియాలి కదా. మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియాలి. ప్రజలు మళ్ళీ ఏమైనా చెప్తే మళ్ళీ నాకు చెప్పండి. ఎందుకంటే మా ఆయన రియల్ ఎస్టేట్ చేసిన విషయం వాస్తవం, ఆ బిజినెస్ చేసిన విషయం వాస్తవం. బాజాబ్తా మీరు అమ్మితే నేను కొనుక్కుంటా. మీ దగ్గర నేను కొనుక్కునేటప్పుడు కూడా పూర్తి లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని తహసీల్ ఆఫీస్ ద్వారా సర్టిఫై చేసుకొని దీంట్లో ఎటువంటి సీలింగ్ భూములు కానీ లేకపోతే అసైన్డ్ భూములు కానీ ఎలాంటి అవినీతి లేదని తెలిసినప్పుడే నేను మీ దగ్గర భూమి కొనుక్కుంటాను, ఇంకొకరికి అమ్ముకుంటాను. కొనుక్కొని అమ్ముకుంటాను, అగ్రిమెంట్లు కాదు, కొనుక్కొని అమ్ముకుంటాను. సో పూర్తిగా ఇది ఎట్లా ఉంటుందంటే ఒక రీటైల్ దుకాణం అంటే ఒక ఏమంటారు, ఒక షాప్ అతను గ్రాసరీస్ హోల్సేల్ నుంచి తెచ్చుకొని రీటైల్ అమ్ముతారు చూసిండ్రు, ఆ పద్ధతిని మేము వ్యాపారం చేసినాం తప్ప ఎక్కడ కూడా అవినీతికి తావు లేదు. మీ ఇక్కడ వరకు అంటే నా రాజకీయ ప్రస్థానంలో ఒక్క మరక కూడా నాకు లేదు, ఒక మచ్చ కూడా నాకు లేదు. నేను ఎప్పుడు కూడా ఈరోజు నమ్ముతారో నమ్మరో, ఈరోజు కూడా నేను చాలామంది నా గురించి అనుకుంటుంటారంట. నేను ఓడిపోయిన తర్వాత నా ఇంటికి వచ్చి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ మీకేందాక 400 కోట్లు 500 కోట్లు సంపాదించుకున్నారట అంటే, తమ్మి నేను 400 కోట్లు 500 కోట్లు సంపాదించుకుంటే కిరాయింట్లు ఎందుకుంటున్నా? కిరాయింట్లో ఉంటున్నారా? అవునండి, కిరాయింట్లో ఉంటున్నాను. నిజమేనా? అబద్ధం ఏంది చెప్పాలి మీకు నేను? మీరేమన్నా నాకు సొంత ఇల్లు ఇస్తారా? 10 ఏళ్ళు రాజకీయంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి కిరాయి. మా ఆయన వ్యవసాయం చేస్తారు, మా ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఆ వచ్చిన ఆదాయంతో నేను పార్టీ ఖర్చులు ఎలా తీసుకున్నాను, నా డైలీ ఎక్స్పెన్సెస్ ఎలా తీసుకున్నాను. సో సొంత ఇల్లు కొన్నాను కానీ దాని మీద అప్పు కూడా ఉంది. నాకు సొంత ఇల్లు ఉంది, దాని మీద అప్పు కూడా ఉంది. దాన్ని రెనోవేట్ చేయాలి, రెనోవేట్ చేస్తే తప్ప నా ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. పాత ఇల్లు, చాలా పాత ఇల్లు. ఇంకొంతమంది ఏమంటారంటే బీర్లా ఇలయ్య గారు, నాకు యారుగుట్టలో ఇల్లు ఉందండి,
యారుట్లో 2013లోనే నేను ఇల్లు కొనుక్కున్నా, కట్టిన ఉన్న ఇల్లునే కొనుక్కున్నా, 2013లో కొనుక్కున్నా. నా నివాసం అక్కడే. ఈ మధ్యన హైదరాబాద్లో ఉంటున్నా కాబట్టి ఇక్కడ కిరాయి ఇంట్లో ఉంటున్నా. బి లైలయ్య గారు, మహేందర్ రెడ్డి గారు ఇద్దరు దోస్తులే. స్పెక్ట్రా ఒక వెంచర్లో వీళ్ళంతా భాగస్వాములే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎవరు గెలిచినా కూడా వీళ్ళకు లోపల ఒప్పందాలు ఉంటాయి. వీళ్ళ ఏమంటారు అన్యాయం గురించి వీళ్ళు మాట్లాడరు, వీళ్ళ అన్యాయం గురించి వీరు ప్రశ్నించరు అని మాట్లాడుతున్నారు. మాకు ఎవరి తప్పుల గురించి మాట్లాడాల్సిన పని లేదు. మేము తప్పు చేయలేదనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం, బల్లగుద్ది చెప్తాను. ఇంకెవరితోనైనా ఈ మాట అడగండి. మీకు ఎక్కడన్నా మా వైపు తప్పులు కనిపిస్తే చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ బాధ్యత అది. మీడియా పరంగా మీ బాధ్యత. తప్పు చేస్తే తప్పని చెప్పాలి, ఒప్పు చేస్తే ఒప్పని చెప్పాలి. రెండోది, స్పెక్ట్రా గురించి తీశారు కదా. స్పెక్ట్రా అనేది ఒక వ్యాపార సంస్థ. అక్కడ భూములు కొనుక్కొని వెంచర్లు చేసి వాళ్ళు ప్లాట్లుగా చేసి అమ్ముతూ ఉంటారు. ఒక వ్యాపార సంస్థ. ఆ వ్యాపార సంస్థకు నేను భూమి కొనుగోలు చేసి ఆ సంస్థకు అమ్మాను. మీరు భూమి కొనుగోలు చేసి ఆ సంస్థకు అమ్ముతున్నారు. సో అందులో భాగంగా మీరు నేను దోస్తులం అంటే కాదు కదా. సో ఆ కంపెనీకి మీరు కూడా దాంట్లో ఉన్నారు. ఎక్కడ కూడా భాగస్వామ్యం లేదు, ఎక్కడ కూడా భాగస్వామ్యం లేదు. మీ బిజినెస్ మీదే, నా బిజినెస్ నాది. నేను భూమి కొనుక్కుంటున్నాను, ఆయనకు నచ్చితే ఆయనకు అమ్ముతున్నాను. మీరు భూమి కొనుక్కుంటున్నారు, మీకు నచ్చితే మీరు ఆయనకు అమ్ముతున్నారు. వీళ్ళే భూములు కొనుక్కున్నాడా లేకుంటే దోసుకున్నాడా నాకు తెలియదు. ఆయన కూడా సంస్థకు అప్పచెప్పాడు. సో అట్లా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు తప్ప ఇందులో వీళ్ళకు లేకపోతే ఇక్కడున్న దొరబాబు గారికి, గొంగడి సుంతకి వ్యాపారంలో ఎటువంటి షేర్ లేదు, ఎటువంటి షేర్ లేదు. స్పెక్ట్రాకు నేను కస్టమర్నో లేకపోతే సెల్లర్నో. రిజల్ట్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఏమన్నాడంటే, కొంతమంది అభ్యర్థులను మార్చుంటే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం అని చెప్పేసి మాట్లాడారు. రిజల్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఆ లిస్ట్లో మీరేమైనా? కేటీఆర్ గారు స్వయంగా అన్నమాట, అంటే మేము ఓడిపోయిన తర్వాత ఒక 10 రోజులకు కలిసాను. వారు స్వయంగా అన్నమాట ఏంటంటే, మీరు ఓడిపోవడం ఏంటక్క, మీరు ఓడిపోవడం ఏంటక్క, ఉమ్మడి జిల్లాలో అసలు జగదీష్ రెడ్డిది కాదు, శేఖర్ రెడ్డి, సునీత ఖచ్చితంగా గెలుస్తారనే రిపోర్ట్ మాకున్నది. మీరు ఓడిపోవడం ఏంటక్క, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఏం జరుగుతుంది, ఏంది మన పరిస్థితి అని ఆయన నోటి వెంట వచ్చిన మాట. అంటే ఈవెన్ పార్టీలో ఉన్న కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ నేను గెలుస్తున్నా అనే ఒక నమ్మకం ఉంది. ఈవెన్ ప్రచార సభకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు అన్న మాట అద్భుతంగా జరిగింది. ఆ మీటింగు 80,000 మంది వచ్చారండి. 80,000 మంది బహిరంగ సభకు వచ్చారు. అద్భుతంగా ఉందిరా, విజయం నీదే అన్నారు సార్. అనుకున్నారా మీరు ఇట్లా? నేను ఓడిపోతాను అస్సలు అనుకోలేదు. నాకు ఏం మాత్రం కూడా అనుమానం రాలేదు. చివరి 2 రోజులు అంటే పోలింగ్ మాకు 30 తారీఖు నాడు జరిగింది. 27 తారీఖు 28 తారీఖు నాడు కొంత అంటే మన పార్టీ నాయకత్వం అలసత్వం వహించింది, గెలుస్తున్నామని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంది అనేది నాకు కొంత అనిపించింది. ఆ టైంలో నేను అనుకున్నాను పోయినసారికి వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చు, మెజారిటీ తగ్గుతుంది అనుకున్నా తప్ప ఓడిపోతాననే ఆలోచన నాకు ఒక సెకండ్ కూడా రాలే అస్సలు. ఈవెన్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా స్వయంగా కేసీఆర్ గారికే చెప్పిన, సార్ పోయినసారి నేను 34,000 మెజారిటీతో గెలిచిన, ఈసారి మెజారిటీ తగ్గుతుంది సార్, కానీ గెలుస్తా ఖాయంగా అని చెప్పినాను. గెలుస్తావురా, నువ్వు ఇబ్బంది ఏం లేదన్నారు సార్ కూడా. తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి. దీంట్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో బీజేపీ 10 బీఆర్ఎస్ 7 ఇట్లా లోపల చీకటి ఒప్పందం జరిగిందని చెప్పేసి మాట్లాడుతారు. ఎవరైనా మాట్లాడినా మాకు ప్రథమ శత్రువే బీజేపీ. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నడూ కూడా బీజేపీ పార్టీ మాకు ఎన్నడూ సహకరించలేదు. పైగా మమ్మల్ని టార్గెట్ చేసుకొని కవిత గారి మీద ఈడీ కేసులు పెట్టి ఏదో ఒక విధంగా సిబిఐ కేసులు పెట్టి హరాస్మెంట్ అనేది చేసినారు. తర్వాత మా ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేసిరా లేదా మీడియా అందరికీ తెలుసు. సో ఇట్లా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి మేము ఎన్నిసార్లు జాతీయ హోదా ఇవ్వండి మా ప్రాజెక్టులకు అని చెప్పి అపీల్ చేసుకున్నా, ఎయిమ్స్ లాంటి వాటిని తొందరగా ఇక్కడ ప్రారంభించమండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము వారిని వేడుకున్నా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా మాకు సహకరించలేదు. సో బీజేపీకి పొత్తుపోయే మాటే లేదు, దాని గురించే లేదు, ఊసే లేదు. రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే అబద్ధం తప్పి ఇంకోటి మాట్లాడు. ఆయన ఎప్పుడు ఆయన నోటి వెంట సత్యం రాదు, అంత సత్యదూరమైన మాటలే మాట్లాడతాడు ఆయన. సో వాళ్ళ పార్టీని నెగ్గించుకోవడానికి రకరకాల అభియోగాలు వేయడం ఆయనకు అలవాటు అయిపోయింది, దానికి మనం ఏం చేయలేము. మొన్న మేడిగడ్డ
కేటీఆర్తో పాటు కలిసి Yeah, మీరు కూడా yes, వెళ్ళినారు yes. కదా. అంటే 1,00,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్ల అవినీతి ఇక్కడ జరిగింది. అంటే 1,000 కోట్లు అవినీతి జరిగింది. ప్రాజెక్టు నిర్మాణమే 99,000 కోట్లు. ప్రాజెక్ట్ నిర్మాణం 99,000 కోట్లు. 1,00,000 కోట్లు ఎక్కడన్నా అవినీతి జరుగుతుందండి దాంట్లో? ఆడ బ్యారేజ్ కనబడతలేదా? కాళేశ్వరం గురించి రిజర్వాయర్లు కనబడతాయి, 22 రిజర్వాయర్లు, అవునా కదా, 22 రిజర్వాయర్లు కనిపిస్తున్నాయి, 3 బ్యారేజీలు కనిపిస్తున్నాయి, అక్కడి నుంచి ఇక్కడ దాకా కాలువలు కనిపిస్తున్నాయి, సొరంగ మార్గం కనిపిస్తోంది, అన్ని చిన్న చిన్న ఏది చెక్ డ్యామ్లు, చిన్న చిన్న నీటి కుంటలు, చిన్న చిన్న చెరువులు కూడా పునరుద్ధరించుకున్నాం. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదండి, మేడిగడ్డ మాత్రమే కాదు, ఇన్ని రకాల స్ట్రక్చర్స్ వచ్చినాయి కదా. ఇన్ని రకాల స్ట్రక్చర్స్ నిర్మాణం చేసేటప్పుడు భూసేకరణ చేయాల్సి ఉంటుంది, అవునా కదా. భూసేకరణ చేస్తాము, భూసేకరణ చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ కింద వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టడమో లేకపోతే వాళ్ళ ఆస్తికి తగ్గట్టుగా వాళ్ళకు ఇంకొక పునరావాసం కల్పించడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు తప్పకుండా ఖర్చు అనేది అవుతుంది. దాన్ని అప్పు 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 అని మాట్లాడడం, అవినీతి అని మాట్లాడడం ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు ప్రజల్ని మళ్లించడానికి చేసిన అసత్యపు ఆరోపణ. దాని ద్వారా ఒక ఎకరానికన్నా నీరు వచ్చిందా? 16 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. 16 లక్షల ఎకరాలకు. ఆయన ఇంకా చాలా గొప్పగా మాట్లాడతారు. ఆయన ఎవరు? మా జిల్లానే, మా ఉమ్మడి నల్గొండ జిల్లానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు. చాలా నవ్వు వచ్చింది. అవగాహన రాహిత్యం అనేటువంటి మనుషులు ఒక మంత్రిగా ఉంటే ఎట్లాంటి మాటలు మాట్లాడతారనేది చాలా నవ్వు వచ్చింది. ఆయన ఏం మాట్లాడారు? ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అంటాడు ఆయన. అసలు లెక్కలు తెలిస్తే కదా. నేను ఒక్క నాలేరే చెప్పినాను, 36,000 ఎకరాలు యాసంగి పంట సాగైతే మొన్న 9 ఏళ్ళ తర్వాత 2,16,000 ఎకరాలు అని చెప్పిన. ఎన్ని టైమ్స్ పెరిగిందండి సాగు? అవునా కదా, ఎన్ని టైమ్స్ పెరిగింది సాగు? ఒకప్పుడు ధాన్యం కొనాలంటే కొనలేమని చెప్పి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేయెత్తేసింది. దేశం మొత్తంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఒక ధాన్యాగారంగా ఈ తెలంగాణ మారిపోయింది కదా. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కళ్ళకు కనబడకపోతే మేము ఏం చేస్తాం? గుడ్డోళ్ళకు ప్రపంచం అంతా గుడ్డే 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 అంటే మేము చేసేది ఏం లేదు కదా. నోరు తెరిస్తే మేము అబద్ధాలే మాట్లాడితే మేము మంచి మాట్లాడమంటే జరిగిందా లేదా? 100% జరగలేదు. యాక్షన్ తీసుకోవచ్చు గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే గవర్నమెంట్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ దాని మీద ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఎవరు అవినీతి చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీకు పవర్ ఉంది కదా, మీ పవర్ని వినియోగించండి. మీరు పవర్ని వినియోగించకపోతే మీకు చేత కాదు. సిద్ధం, 100% సిద్ధం, 100% సిద్ధం. ఎట్లాంటి అనుమానం లేదు. చేసుకోమనండి, ఎంక్వైరీ చేసుకోమండి. ప్రభుత్వం పవర్ వాళ్ళ చేతిలో ఉంది. పవర్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడ అవినీతి జరిగినా దాన్ని బయటికి తీసి ప్రజల ముందు పెట్టి మా మీద యాక్షన్ తీసుకోండి. అధికారులే కావచ్చు, ప్రజాపతులే కావచ్చు, కేసీఆరే కావచ్చు, కేటీఆరే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే. సో ఆలేరు నియోజకవర్గానికి వచ్చేసరికి మాకు ప్రతిపక్షమే లేదు, ఎందుకంటే నా జీతం నా జీవితం రెండు ప్రజలకు అంకితం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు వారు నిజంగా కూడా అంత చిత్తశుద్ధితో పనిచేస్తే మేము కూడా స్వాగతిస్తాం. మా ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డం వాళ్ళం కాబట్టి మా ఆకాంక్ష అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్నదే మా ఆకాంక్ష. అభివృద్ధి చేసే ఏ పార్టీ ఉన్నా మేము వారికి ప్రోత్సహిస్తాం తప్ప అట్లా అని చెప్పేసి ఇంకోటి కాదు. ప్రతిపక్షమే లేదని అంటున్నారు కదా. మేము ఏదైనా మాట్లాడితే మేము ఎన్నికై 100 రోజులు కాలే అంటారు, మేము ఎన్నికై 3 నెలలు కాలే అంటారు. 3 నెలలు ఆగినాం కదా, 3 నెలలు ఆగినాం. ఇంకా రేపు మీరేందో మేమేందో డెఫినెట్గా ప్రజల ముందుకు వస్తాం. యుద్ధం సిద్ధమే, మీకు తెలియదేమో. ఇంకా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అసెంబ్లీలో ఒకరోజు నేను అడిగాను, స్వయంగా నేను దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ మీరు జిల్లాకు మెడికల్ కళాశాల అని ప్రకటిస్తే ఈరోజు కూడా 8 కళాశాలలు ప్రకటించినారు సార్, మా భువనగిరి జిల్లాకు రాలేదు అని చెప్పాను. నేను పైలశేఖర్ రెడ్డి గారు ఇద్దరం కలిసి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి మా జిల్లాకు రాలేదు సార్ అన్నాం. సార్ ఏమన్నారంటే మీకు ఎయిమ్స్ ఉందా కదమ్మా, మీకు ఎందుకు అన్నారు సార్ ఆ రోజు. సరే ఒక 4 రోజులు టైం తీసుకొని మళ్ళీ ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ని ఒప్పించుకున్నాం. సార్కి ఏం చెప్పినామంటే అది కేంద్ర ప్రభుత్వం సార్, వాళ్ళు నిజంగా కూడా ఇప్పటికి కూడా అవుట్ పేషెంట్స్ చూస్తున్నారు తప్ప ఐపీ చూడట్లేదు, ఇన్ పేషెంట్స్ చూడట్లేదు, అక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా లేదు. అట్లాంటి వాటి మీద మేము ఎక్కడ ఆధారపడతాం సార్, అన్ని జిల్లాలకు చేసేటట్టు మా జిల్లాకు కూడా చేయండి అని నేను సెంటిమెంటల్గా సార్తో ఒక మాట కూడా చెప్పాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే ఎస్వి యూనివర్సిటీ అని ఉందో అట్లా రేపు భవిష్యత్తులో మన దగ్గర కూడా మన నరసింహస్వామి పేరిట ఒక ఒక మెడికల్ కళాశాలను స్థాపించినవి కాబట్టి భవిష్యత్తులో ఇంకా బాగుంటే ఇక్కడ స్వామివారి పేరు మీద ఒక యూనివర్సిటీ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సార్, మీరు ఆలోచించండి అని చెప్పి ఒక మాట అడగానే ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యి బాగుందమ్మా చేద్దాంలే అన్నారు. అన్నమాట ప్రకారం శాంక్షన్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్
శాంక్షనే కాకుండా ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా ఇస్తూ మాకు ప్రొసీడింగ్ ఇచ్చారు. సో అవగాహన లేకుండా అంటే తర్వాత నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కొడంగల్కు మా మెడికల్ కాలేజ్ తీసుకుపోతున్నారు అనే విషయం తెలిసింది. వెంటనే రియాక్ట్ అయినా తెల్లవారి అక్కడ పోయినాను, ప్రెస్ మీట్ పెట్టినాను, జిల్లా మంత్రులు ఇద్దరికి కూడా చెప్తా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలని ముఖ్యమంత్రి గారు కొడంగల్కి పట్టుకుపోతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి, ఆయన తలుచుకుంటే దెబ్బలకు కొదవేం కాదు కదా, బడ్జెట్ పెట్టుకొని కొడంగల్లో ఇంకోటి అదనంగా పెట్టుకోండి మెడికల్ కాలేజ్. ఉన్న వాటిని తరలించే ఆలోచన ఎందుకు చేస్తున్నారు మీరు, దీన్ని కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేసిన, మీ ద్వారానే డిమాండ్ చేసినాక రెండో రోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వెంటనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ నుంచి ఏం పోవట్లేదు, ప్రిన్సిపాల్ని మేమే నియమించినాం, మేము ఉన్నప్పుడు ప్రిన్సిపాల్ని మేమే నియమించిన తర్వాత ఆయన ఏమంటారంటే మేము నియమించినాము, మేము కాలేజ్ ఎక్కడ పోతలేదు, కాలేజ్ ఇక్కడే ఉంటుంది, కాకపోతే భవనం లేదు, ఆలోచిస్తున్నాం. భవనం లేదు అనేది కూడా లేదు, ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాను, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాం, దాంతోపాటు బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్గా హాస్టల్ బిల్డింగ్స్ కూడా కట్టించినాం. అవి వినియోగంలో లేవు. వాటిని ఈరోజు మనం మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకోవడానికి ఇనిషియల్గా ఫస్ట్ ఇయరే కదా, ఫస్ట్ ఇయర్లో మనం అడ్మిషన్స్ తీసుకోవచ్చు, క్లాసెస్ నిర్వహించవచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి పెరుగుతూ ఉంటుంది, స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. ఈ లోపల 1 year టైం తీసుకొని మెడికల్ కళాశాల కట్టొచ్చు. దానికి ఫైనాన్షియల్ కాంకరెన్స్ కూడా ఉంది. సో వాయిస్ ఎక్కడ వదిలేసినామండి, గ్యారంటీగా నా ప్రాంత అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది. కొడంగల్కి తరలించకపోయింది అనేది వాస్తవమా? అదే రెండో రోజు ఆయన పెట్టి ఎక్కడ పోతలే అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు. చూద్దాం ఎంత లోపల ఎంత తొందరగా ఈ అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా మరి అడ్మిషన్స్ జరగాలి. ఈ అడ్మిషన్స్ జరిగితే మంచిది, జరగకపోతే అది ఖచ్చితంగా మళ్ళీ యాయరుగుట్టలో కళాశాల ప్రారంభమయ్యేంత వరకు కూడా వదిలిపెట్టేది లేదు. ఇంకొకటి, కొండపైకి యాదగిరిగుట్టపైకి ఆటోల్ని ఎంత ధర్నా చేసి వాళ్ళు దీక్షలు చేసినా కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. కరెక్టే, ఇప్పుడు వారు అనుమతి. ఆ రిగ్రెట్ నాకు ఉంది, అంటే నాకు ఆ బాధ కూడా ఉన్నది, వాళ్ళకి నేను హెల్ప్ చేయలేకపోయినా అనే బాధ కూడా ఉన్నది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారికి ఉన్న ఆలోచన, అప్పుడు ఈవోగా ఉన్న గీతారెడ్డి గారికి ఉన్న ఆలోచన ఏంటంటే ఈ ఆటోలు రావటం పోవటం వల్ల ఏమన్నా ప్రమాదాలు జరిగితే ఇంత గొప్పగా నిర్మించుకున్న దేవాలయానికి భక్తులు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఏదైనా జరిగితే సెంటిమెంటల్గా బాగుంటుందని ఉద్దేశంతో ఆటోలు వద్దని చెప్పి అప్పుడున్న అధికారి దాన్ని రద్దు చేయించినారు. నేను చాలా రకాలుగా ప్రయత్నం చేసిన, అన్నీ ఒకేసారి రద్దు చేయించకుండా అంచెలంచెలుగా వాళ్ళకి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చూపిస్తూ ఇంకొక పని కల్పిస్తూ డిస్కరేజ్ చేద్దామని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. సరే, ఎందుకో అప్పుడున్న అధికారికి ఆ మాట నచ్చలేదు. కేసీఆర్ గారు కూడా ఒకసారి యాయరుగుట్టకు వచ్చినప్పుడు వారు నన్ను అడిగారు, ఎందుకమ్మా పట్టుబడుతున్నావట, ఆటో వాళ్ళను పైకి రానివ్వాలని పట్టుబడుతున్నావట, రేపు ఏదైనా జరగరాని జరిగితే మనకు అపఖ్యాతి కదా. అంటే ఇన్నేళ్ల నుంచి వస్తున్నారు కదా సార్, సడన్గా వాళ్ళు ఉపాధి కోల్పోతే బాగుండదు, ఏదైనా ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మెల్లమెల్లగా తీసేద్దామని అన్నాను సార్, నేను అంతకుమించి ఏం లేదు అని అంటే, లేదమ్మా ఇంకేదైనా చూడాలి కానీ వెంట నువ్వు దాని మీద అంతా పట్టుబట్టద్దు, ఇంకేదైనా చూద్దాంలే, వాళ్ళ కోసం ఆలోచిద్దాము అని అన్నారు సార్. సో అట్లాంటప్పుడు నేను కూడా వాళ్ళందరినీ పిలిపించి చెప్పాను, మీకు సెక్యూరిటీ రంగంలో ఉచితంగా నేను శిక్షణ ఇప్పిస్తా, 15 రోజుల శిక్షణ, యాయరుగుట్టలోనే శిక్షణ తీసుకోండి, మీకు ఎంప్లాయ్మెంట్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పాను. రెండో మాట కూడా చెప్పాను, మీరు ఆల్రెడీ ఆటోలు నడుపుతున్న వాళ్ళు గుట్ట పైకి ఎక్కియాలని కాకుండా రేపు భవిష్యత్తులో ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, ఈ డెవలప్మెంట్లో భాగంగా భక్తులు పెరుగుతూ ఉన్నప్పుడు లోకల్గా కూడా మీరు ఆటోలు నడుపుకునే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉన్న 150 ఆటోలలో 50 ఆటోలను ఆ చుట్టూ గిరిప్రదక్షిణ రోడ్ అవుతుందో అది వాళ్ళు నడుపుకుంటున్నారు. అప్పటికి కొంత 50 మంది అకామిడేట్ అయినారు, ఇంకొక 100 మంది అకామిడేట్ కావాల్సిన అవసరం ఉండే, అంటే యాక్చువల్గా 300. వీళ్ళు ఏం చేస్తారంటే 24 hours 150 ఆటోస్, మిగతా 24 hours 150 ఆటోస్ అన్నట్టుగా వాళ్ళు అట్లా మంచిగా అడ్జస్ట్మెంట్తో చేస్తారు. ఇంకోటి నేను గర్వంగా చెప్తాము, ఆటో వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే భక్తులు ఎవరైనా నగలు మర్చిపోయినా, డబ్బులు మర్చిపోయినా, వాళ్ళ బ్యాగులు మర్చిపోయినా మళ్ళీ ఆ భక్తునికి అందజేసే అలవాటు మా ఆటోలకు ఉంది. అంత నిజాయితీ పరులు మా ఆటో డ్రైవర్లు. అట్లాంటి వాళ్ళకి నేను చేయలేకపోయినా అనే ఆ రిగ్రెట్ నాకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సంతోషంగా ఉంది. సరే, వాళ్ళు పైకి వెళ్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం, వీఆర్ హ్యాపీ. ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా నేను స్వయంగా కృషి చేసిన. సరే, నా టర్మ్ అయిపోయింది, ఈ టర్మ్లో ఉన్న ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు, సంతోషం. 3 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా? ప్రజలలో అసంతృప్తి పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే ఈ 3 నెలల్లో కూడా ప్రజలలో పెరుగుతుంది. ఇప్పుడు పార్టీ అనేది ఏ పార్టీ అయినా అప్పటికీ కూడా మా పాలన బాగుందని మేము చెప్పుకుంటాం, ఇంకో పార్టీ మేము బాగా చేసుకుంటున్నామని వాళ్ళు చెప్పుకుంటారు. తప్పేం లేదు, ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ
స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎవరి పార్టీ వాళ్ళు చేస్తారు. బట్ ప్రజల నుంచి వస్తున్న స్పందన మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉందని చెప్పొచ్చు. నేను అనేక శుభకార్యాలకు వెళ్తూ ఉంటాను. ఈ 3 నెలల పాటు మాఘమాసం కదా, బాగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, గుళ్ళ నిర్మాణాలు, విగ్రహ ప్రతిష్టలు, పండుగలు, దుర్గమ్మ పండుగలు, ఆ పండుగలు, ఈ పండుగలు గ్రామాలలో జరుగుతూ ఉంటాయి. సో వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అంటే కొందరైతే వెళ్తే పట్టుకొని ఏడుస్తున్నారు కూడా, మేము ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. ఇంకా పరుష పదాలు కూడా వాడుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద పరుష పదాలు కూడా వాడుతున్నారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అంటే బిడ్డ టైంకు పెన్షన్ వస్తలేదు, అక్క రైతు బంధు రాకపోయా. ఇక ఒక ఊర్లోకి వెళ్తేనైతే రైతులు ఏడ్చినారు, ఒక్క దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు 10 మోటార్లు కాలిపోయినాయంట ఆ ఊర్లో. తిరుగుతున్నారా గ్రామాలు? తిరుగుతున్నాను. ఇప్పుడు ఎట్లుంటుందండి, అధికారంలో ఉన్నప్పుడేమో మీ మీడియా అంతా మా మీద ఫోకస్ చేస్తుంది, ప్రతిపక్షంలో ఉండి మేము గట్టిగా వాయిస్ వినిపిస్తే మీరు మా వైపు చూస్తారు. మేము 3 నెలలు ఆగాలనుకున్నాం, ఆగుతున్నాం. 3 నెలల తర్వాత లోపాలు ఏమైనా ఉంటే క్వశ్చన్ చేస్తాం కదా. మా ప్రాంతం అభివృద్ధి జరగాలన్నప్పుడు ఎక్కడైనా లోటుపాట్లు జరుగుతున్నాయంటే డెఫినెట్గా మేము అక్కడున్న ప్రజాపతిని అప్రమత్తం చేసి దాన్ని సాధించాలి. మేము కాలేజ్ పోతుందంటే మేము వెంటనే స్పందించినాం, వెంటనే దాన్ని ఆయనను అప్రమత్తం చేసినాం. ఆయన వెంటనే ఉరికిండు, వచ్చిండు, ప్రెస్ మీట్ ఇచ్చిర్రు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏడికి పోదు కాలేజ్ అన్నారు. చూద్దాం. కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? తెలుసు మీకు, ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అనారోగ్యంగా ఉన్నారు, కొద్ది కాలం అందుకోసం రాలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మేము ఆల్రెడీ నష్టపోయినాం, స్టేట్లో కొంత మా బలం తగ్గినప్పుడు రేపు సెంట్రల్లో ఉన్న మా బలాన్ని పెంచుకోవాలంటే ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎన్ని వ్యూహరచనలు చేస్తే సాధ్యమైందో మీకు తెలుసు. భవిష్యత్తులో కూడా మా పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సిన సన్నద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. రెండోది, ఇంతకుముందు అంటే చెప్పలేదు, చెప్తాను. అసెంబ్లీలో మాట్లాడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా వారు ఎక్కడో ప్రమాణం చేసి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. మేము మాట్లాడితే అబద్ధమే మాట్లాడుతున్న తప్ప నిజాలు ఎప్పుడూ మాట్లాడము అని ఎక్కడో ప్రమాణం చేసినట్టు నాకు అనుమానం అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరు అబద్ధాలే మాట్లాడతారు. ఈ అబద్ధాలు మాట్లాడే వాళ్ళ దగ్గర దేవుడు లాంటి కేసీఆర్ వాళ్ళ దగ్గర కూర్చోవడం అవసరం అనిపించింది నాకు కూడా ఒక టైంలో అనిపించింది. చాలు మా ఎమ్మెల్యేలు చాలు, వాడున్న మా ఎమ్మెల్యేలు చాలు, వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పడానికి, వాళ్ళు జవాబు చెప్పలేని ప్రశ్నలు కూడా సంధించే జ్ఞానం, ఆ తెలివితేటలు మా ఎమ్మెల్యేలకు ఉన్నాయి. సో మేము మా ముఖ్యమంత్రి డెఫినెట్గా చేస్తాము. మా కేటీఆర్ గారు చాలు, మా హరీష్ రావు గారు చాలు, మా వేముల ప్రశాంత్ రెడ్డి గారు చాలు. ఇప్పుడున్న ఎవరైతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు చాలు. వీళ్ళను ఎక్కడికక్కడ ఎండగట్టడానికి, వీళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడానికి, సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి, బాగు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా బాధ్యత అది. ఇప్పుడున్న పార్టీకి ఏ బాధ్యత కూడా లేదండి. ప్రజల్ని చూసుకునే బాధ్యత లేదు, ప్రజల సంక్షేమం అవసరం లేదు, ప్రజల అభివృద్ధి అవసరం లేదు, ప్రాంత అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేది బాధ్యత, ఈ తెలంగాణ ప్రజల బాగోగులు అనేది బాధ్యత. ఆ బాధ్యత కట్టుబడి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఆలోచనతోనే ఉంటుంది తప్ప ఇంకో ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయేనావా, అందుకని చెప్పేసి ఎంపీగా నిలబడడానికి క్యాండిడేట్లు లేరు, దొరుకుతలేరు అని చెప్పేసి మాట్లాడుతాను. ఇప్పుడు రాజకీయాలు కొంచెం అంటే డబ్బులతోని ప్రభావితం అయిపోయి ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళు కొంచెం పోటీ చేయడానికి భయపడి ఉండొచ్చు. కానీ ప్రజలలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈసారి బీఆర్ఎస్ పార్టీ రెట్టింపు బలంతో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంది. దాని తగ్గట్టుగా పార్టీ కూడా కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. ఈరోజు కూడా మాకు టెలికాన్ఫరెన్స్ జరిగింది, ఉదయం పూట టెలికాన్ఫరెన్స్ జరిగింది. స్వయంగా మా కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు తారక రామారావు గారు మాకు ఈరోజు మరి టెలికాన్ఫరెన్స్ పెట్టినారు. కార్యాచరణ చెప్తా ఉన్నారు, మేము ఎట్లా పోవాలి, ఏం చేయాలి, ఏ విధంగా పార్లమెంటు ఎన్నికల్లో మనం విజయం సాధించాలనే విషయం మీద మా ప్రకటబందీగా మా ప్రణాళిక మాకుంది. మేము డెఫినెట్గా రేపు మంచి విజయాన్ని సాధించబోతున్నాం. పార్లమెంట్ ఎన్నికలలో మీకేమన్నా స్థానం కలగబోతుంది? పార్టీ ఆదేశిస్తే చేస్తానండి. పార్టీ ఆదేశిస్తే నువ్వు చేయాల్సిందే అని కనుక గట్టిగా ప్రపోజల్ నేను ఇంతవరకు వెళ్ళి నాకు ఆలోచన కూడా లేదు, నేను పోటీ చేయాలనే ఆలోచన నాకు లేదు. చెప్తున్నా కదా, పార్టీ ఒకవేళ ఆదేశిస్తే చేస్తాను. ఎందుకంటే గతంలో మా పార్టీలో ఉన్న
అంటే 2014లో గెలిచిన డాక్టర్ బూర నరసింహ గౌడ్ గారు ఎంపీగా 5 ఏళ్ళు చేసిన తర్వాత వారు బీజేపీలోకి వెళ్ళిపోయినారు. సో బీజేపీలోకి వెళ్ళిపోయినారు కాబట్టి మరి ఒకవేళ ఇప్పుడు మా క్యాండిడేట్ లేరు, ఎందుకంటే ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీ మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు వారు స్వయంగా మంత్రి అయినరు, ఎంపీ పోస్ట్ ఖాళీ ఉంది. కాబట్టి మా పార్టీ నుంచి ఆశావాహులు ఉన్నారు. పార్టీ ఎవరైతే గెలుస్తుందో అన్నీ చూసుకుంటారు కదా, అన్ని సామాజిక వర్గాలు చూసుకుంటూ, అన్ని ప్రాంతాలు చూసుకుంటూ, ఇప్పుడు ఉన్న 17 సీట్లలో కూడా అన్ని సామాజిక వర్గాలని అకామిడేట్ చేయాలనే ఆలోచనతో ఉంటుంది. సో అట్లాంటి సందర్భాన్ని బట్టి, ఆ విషయాల్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక ఉద్యమ నాయకురాలుగా పార్టీకి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి నుండి పిలుపు వస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి కూడా రేవంత్ రెడ్డి కాదు, దేవుడు వచ్చి దిగొచ్చి నువ్వు ఈ పార్టీ మారమ్మా నేను మారను. నేను పుట్టింది ఇక్కడే, నేను గిట్టేది ఇక్కడే. ఓకే, ఏంటి నెక్స్ట్? కేసీఆర్ గారు స్వయంగా నన్ను బిడ్డ అన్నారు. నా తండ్రి నిలిచిపెట్టి నేను ఎక్కడ పోతానండి? పోయే సమస్య ఎక్కడిది? వచ్చడలేదు. అంటే నేతలు రాజకీయాల్లో చాలా మంది అటు ఇటు వెళ్తూ వస్తుంటారు. నాకు ఎప్పుడు ఎక్కడ ఏ లోటు జరగలేదండి పార్టీలో, నాకు ఎక్కడ కూడా ఏ లోటు జరగలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను ఊహించని పదవి నాకు ఇచ్చారు, విప్ పదవి ఇచ్చారు. 2014లో నాకు విప్ పదవి ఇచ్చారు. మళ్ళీ మొన్న 2018 ఎన్నికల్లో నేను గెలిచిన తర్వాత నాకు మళ్ళీ కూడా విప్ పదవి ఇచ్చారు. నన్ను సార్ చాలా గౌరవంగా చూసుకున్నారు. అట్లాంటప్పుడు నేను ఇంకో పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఇంకోటి, అధికార దాహంతో నేను ఉద్యమంలో పాల్గొనలేదు. ఒక కాజ్ కోసం పనిచేసిన, ఆ కాజ్ కోసం పనిచేసిన కాబట్టి ఆ కాజును నెరవేర్చడానికి ఇంకా అహర్నిశలు కూడా పనిచేస్తాను. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. పార్టీని విడిచిపెట్టే ఆలోచన లేదు, భవిష్యత్తులో ఆలోచన కూడా రాదు. అట్లాంటి కంపల్షన్ ఏమన్నా క్రియేట్ అయితే కూడా అవసరమైతే నేను రాజకీయ సన్యాసం చేస్తే తప్ప పార్టీ మారే ముచ్చటే లేదు. కేసీఆరే నా దేవుడు, కేసీఆరే నా తండ్రి, ఆయన నిష్పెట్టిపోయేది లేదు. ఏంటి నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ? ప్రతిపక్షంలో ఉండి గట్టి కొట్లాడమని? 100% కొట్లాడడం అంటే మాకు చిల్లర రాజకీయాలు మాకు అలవాట్లేదు. ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసమే మా కొట్లాట, మా తన్లాట, అంతకుమించి ఏం ఉండదు. మాకు సెల్ఫ్గా అంటే స్వయంగా మాకేదో లబ్ధి చేకూరే విషయాలు మేము ఎప్పుడు కూడా మాట్లాడడం. నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎక్కడ కూడా నా సొంతానికి ఏది కూడా నేను వినియోగించుకోలేదు. నా పదవిని కూడా నేను వినియోగించుకోలేదు. నా పిల్లలకు దూరమై డెడికేటెడ్గా నేను 23 సంవత్సరాలు పార్టీకి పనిచేసి ఉన్నా. నా పిల్లలు ఇప్పుడు కంటారు. మొన్న ఎలక్షన్స్లో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మా అమ్మాయి అన్న మాట ఏంటంటే, నాన్న నువ్వు అమ్మ ఇట్లా ఇన్నేళ్ల నుంచి మీరు ఇట్లా కష్టపడి ఇట్లా తిరుగుతున్నారు, ఫుల్ టైం ఇస్తారు ఇక్కడ, మళ్ళీ ఇన్ని డబ్బులు కూడా ఇక్కడే ఖర్చు పెడతారు, ఇవే డబ్బులు ఇదే కష్టం మీరు ఏదైనా కంపెనీ పెట్టుకొని చేసుంటే మీరు ఎక్కడో ఉండేవాళ్ళు నాన్న, మీకు ఎప్పుడు అనిపించలేదా అని అడిగింది మొన్న మా అమ్మాయి. అంటే అంత డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళం. అంటే ఏం చెప్పిన మీరు సమాధానం? చెప్పిన ఇప్పుడు ప్రజల కోసం చేయడం వేరు నాన్న, మన కోసం మనం బతకడం వేరు. సరే, చాలా అవకాశాలు అందరికీ వస్తాయి, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం, ఒక మంచి పేరు తెచ్చుకోవడం అనేది మన అదృష్టం. అది ఇప్పుడు వరకు మాకు ఎక్కడ మచ్చలేదు, మరకలేదు, ఎవరిని మమ్మల్ని పాయింట్అవుట్ చేసే పరిస్థితిలో లేము. చాలు, మాకు ఆ తృప్తి చాలు. ఇంకా ఎన్నేళ్ళు ఉంటామో తెలియదు, ఉన్నన్ని రోజులు మంచి పేరుతో పోతే చాలు కదా అని చెప్పిన మా పాపకి. చివరిగా మా మాస్టర్ కిడ్ టీవీ ప్రేక్షకులు కానీ సమాజాన్ని కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ అందరినీ నేను వేడుకుంటా ఉన్నాను, అందరం మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఆ కాన్సెప్ట్తో కనుక అందరం ఆలోచిస్తే భవిష్యత్తు కాలం మనదే అవుతుంది. మనం ఎంత కష్టపడ్డా మన ఆలోచన అంటే నా జనరేషన్, నా ఏజ్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, నాలాగా నా పిల్లలు కష్టపడకూడదు, నాకంటే గొప్పగా నా పిల్లలు బాగుండాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తప్పకుండా మనం అందరం కూడా ఏదో ఒక పని చేసుకుంటూ నిజాన్ని నిజంగా మాట్లాడాలి, అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడాలి. జరుగుతున్న సమాజంలో ఎక్కడైనా చెడు జరుగుతుందంటే వెంటనే స్పందించాలి, దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలని చెప్పి మరి మీడియా ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. చూస్తున్నారు కదండి, దొరబాబుతో బరాబర్ ముచ్చట. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కిడ్ టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.